దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. చాలు. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని మనకును మన పిల్లలకును నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకని మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యములో ఆరోగ్యము, దేవుని వాక్యంలో ఆయుష్, దేవుని వాక్యంలో ఐశ్వర్యము, దేవుని వాక్యంలో పరిశుద్ధత ఉంటూ వచ్చింది. తర్వాత దేవుని నామంలో దెయ్యాలు తొలగిపోతాయి, దేవుని నామంలో వ్యాధులు తొలగిపోతాయి, దేవుని నామంలో మనము క్షేమంగా సంతోషంగా ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశించబడదురు. కాబట్టి దేవుడు పరలోకములో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో, దేవుడు మనతో ఎలాగో తన స్వరాన్ని వినిపిస్తాడని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ ద్వారా మనతో దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు. దేవుడు వాక్యం చదవటం ద్వారా, దేవుడి దగ్గర ప్రార్థించుట ద్వారా, దేవుడి దగ్గర ఆరాధించుట ద్వారా, మనం అనుదినము దేవుని వాక్యం చదవటం ద్వారా దేవునితో మనం మాట్లాడతాం, దేవుడు మనతో మాట్లాడతాడు. కనుకనే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు అంటున్నాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందెదరు. చూడండి, మన గొప్పవారు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటాం. గొప్పవారు గొప్ప గొప్ప అధికారులతో మనం స్నేహం చేయాలని ఆశపడుతుంటాం. ఛాన్స్ ఉంటే వారు మన ఇంటికి వస్తే మనం ఎంతో సంతోషపడతాం. పలానా అధికారి నాకు తెలుసు, పలానా ఎస్ఐ గారు నాకు తెలుసు అని మనం చెప్తుంటాం. చూడండి, భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు నీ పిల్లలతో, నీతో, నీ భర్తతో, నీ భార్యతో మాట్లాడాలని, తన ఉపదేశాన్ని నీకు అందించి నిన్ను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు అంటాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు యెహోవానే నేనే అంటాడు. నీ ఆశలన్నీ తీర్చే దేవుడు, నీ అక్కరతలన్నీ తీర్చే దేవుడు. పరలోకము నుండి దేవుడు వంగి మనల్ని చూస్తున్నాడు. ఎందుకు? మనం పైవారుగా ఉండాలి, మనము తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. మనం ఇచ్చేవారంగా ఉండాలి కానీ అడుక్కునే వారంగా ఉండకూడదు. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనల్ని పైలో ఉంచాలనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని దీవిస్తాడు.